ఇండియాలో ఇదివరకు మ్యారేజెస్ అన్నవి 25 లేకపోతే మ్యాక్స్ 26, 27కే మ్యారేజెస్ అయిపోయాయి. కానీ ఇప్పుడు మోస్ట్‌లీ 30 వచ్చినా కూడా ఎవరు కూడా కేర్ చేయట్లేదు. ఎందుకో తెలుసా మీకు ఆ విషయం? సో, మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నది చూస్తున్నారు జనాలందరూ కూడా. సో, అంటే ఇదివరకు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్ వేరు. ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ 2 కంప్లీట్‌లీ డిఫరెన్స్. ఇప్పుడు ఇదివరకు ఒక జాబ్ వస్తే మనం లైఫ్‌లో సెటిల్ అయ్యామని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా లేదసల. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక జాబ్ వస్తే అందులో మనకి ప్రాజెక్ట్ రావాలి. ప్రాజెక్ట్ వస్తే అందులో ఆ ప్రాజెక్ట్ ఎన్ని మంత్సో లేకపోతే ఎన్ని ఇయర్స్ ఉంటుందో అన్నీ తెలుసుకొని మనం మూవ్ ఆన్ అవ్వాలి. అది కరెంట్ సిట్యుయేషన్. ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక జాబ్ వస్తే మనకింకా లైఫ్ సెటిల్ ఆల్మోస్ట్. అది సాఫ్ట్‌వేర్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, లేకపోతే ఏ ఫీల్డ్‌లో అయినా కావచ్చు. సో, అందుకని కొంచెం ఎర్లీ మ్యారేజెస్ కూడా చేసుకునేవారు. సో, కొంచెం వాళ్ళ హౌస్ కొనడం గానీ, లేకపోతే అమౌంట్ అరేంజ్ చేసుకోవడం గానీ మ్యారేజెస్‌కి. అంటే అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలా అయిపోయాయి. కానీ ఇప్పుడు అన్నీ షో ఆఫ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒక పెళ్లిలో ఇప్పుడు ప్లేట్‌కి రూ. 500 రూ. 300 అయితే మనం ఒక రూ. 1000 ప్లేట్ పెట్టి పెట్టాలి. లేకపోతే ఆ ప్లేట్‌లో 10 ఐటెమ్స్ ఉంటే మన ప్లేట్‌లో 20 ఐటెమ్సో లేకపోతే 30 ఐటెమ్సో అంటే ఎక్కువ షో ఆఫ్‌కెళ్తాకే ఎక్కువ జనం ప్రయత్నిస్తున్నారు. అది ఇంకో విషయం ఏంటంటే కూడా ఇప్పుడు ఇద్దరు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా ఉండాలని చెప్పే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆలోచిస్తున్నారు. లేదా మెన్ అని గాని లేకపోతే వుమెన్ అని కూడా. ఇద్దరు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా ఉండాలని ఆలోచిస్తున్నారు. సంథింగ్ ఏదో అచీవ్ చేయాలని ఇద్దరు చూస్తున్నారు బాగా. సో, ఈ కండిషన్స్‌లో కొంచెం మ్యారేజ్ అనేది డిలే అవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మనం చూసాంగా. నచ్చకపోతే లేపేస్తున్నారు. ఆ భయంతో కూడా కొంతమందయితే ఆగుతున్నారు. యావరేజ్ మ్యారేజ్‌కి అయ్యే కాస్ట్ అరౌండ్ 10-30 లాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. మినిమమ్ అవి 10-30 లాక్స్ మ్యారేజ్‌కి అయ్యే ఖర్చు. ఇంకా కొంచెం చాలామంది అయితే 50-1 crore నుంచి దాని పైనే ఖర్చు పెట్టినోళ్ళు కూడా చాలా ఉన్నాయి. సో, ఇంత ఖర్చు పెట్టి కూడా మనం మ్యారేజెస్‌లో ఆ మ్యారేజ్ ఉంటదా? ఊడిపోద్దా? కూడా చెప్పలేం. ఇప్పుడు వాళ్ళు ఒక 20-30 లాక్స్ అంటే వాళ్ళ లైఫ్ టైమ్ సేవింగ్స్ ఆ పేరెంట్స్‌యి. సో, అంత ఖర్చు పెట్టాక కూడా పెళ్లి అన్నది ఉంటదా? డైవర్స్‌కెళ్తదో కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడున్న సిట్యుయేషన్ అందరిది అదే. సో, ఇంత ఖర్చు పెట్టిన దానికి ఖచ్చితంగా ఈఎంఐ, లోనో సంథింగ్ ఏదో ఉంటది. అదొక 10,000-15,000 ఉంటది పర్ మంత్ వీడు కట్టాల్సింది. లేతే ఆమె కట్టాల్సింది. సో, నెక్స్ట్ వచ్చేసి హౌస్ రెంట్ చూస్తే అరౌండ్ హైదరాబాద్‌లో లేతే మన కంపెనీలో పనిచేసే దగ్గరలో చూస్తే ఒక 25-30K ఉంటది విత్ మెయింటెనెన్స్. అక్కడికి ఎంతయింది? ఓ యావరేజ్ 30K తీసుకో. 30K ముందు ఒక 10K, 40K అయింది అక్కడికి. ప్లస్ గ్రాసరీసు, మెయింటెనెన్సు, బైక్ పెట్రోలు అవి ఇవి కలిపి ఇంకొక 10K యేసుకుంటే ఒక 50K అయిందక్కడికి. సో, మనోడికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవో చిన్న చితక లోన్లుంటాయి. అయి ఎక్కడికో కలిపి 60K ఉంటది. 60K ఓకే. 60K మనోడికొచ్చి రూ. 1,00,000 ఒక 60K ఖర్చయిపోయిందనుకోండి. 60K తర్వాత మనోడేం చేస్తాడు 40,000 మిగులుతాయి. ఓ సినిమానో, లేకపోతే ఓ షికారనో, లేకపోతే ట్రిప్పులనో అవనో ఇవనో ఏస్తే ఈజీగా ఒక 10,000 లేసిపోతాయి. క్రెడిట్ కార్డులుంటాయి. అయి ఒక 10,000 ఉంటాయి. అక్కడికో 20,000 అయిపోయినాయి. 80,000 అయిపోయినాయి. ఓ 20,000 ఉంటాయి. అంతే. అవే మిగిలాయి. 20,000 ఒక రూ. 1,00,000 వాడికొస్తే 20,000 మిగులుతాయి ఈజీగా. అంతే. 80,000 ఒక ఫ్యామిలీకి ఈజీగా ఖర్చయిపోద్ది. అదే ఒక పిల్లోడో, పిల్లో ఉంటే ఆ 20K కూడా అయిపోతది. మనోడు ఇంకొక లోనో, పర్సనల్ లోనో ఏదో పెట్టాలి. అప్పుడు దానికి ఇంకొక 20,000 కావాలో 1,20,000 మినిమమ్ ఉండాలి. సో, ఇవన్నీ కండిషన్స్ చాలామంది ఎక్స్‌పీరియన్స్ గైస్ చెప్తుంటే మాలాంటోళ్ళు విని మళ్ళీ మీలాంటోళ్ళకి చెప్తున్నారు. సో, అందుకనే మ్యారేజ్ అన్నది నాట్ ఎన్ ఈజీ ఇప్పుడున్న కండిషన్స్‌లో. ఎందుకంటే చేసుకోవడం ఒక ఎత్తు, మెయింటైన్ చేయడం ఒక ఎత్తు, తర్వాత ఆ లోన్స్, ఈఎంఐస్ అన్నీ క్లియర్ చేసేటప్పటికి ఇదంతా ఊడిపోద్ది నీకు. నీకు బ్యాండ్ బాజా అయిపోద్ది. ఇప్పుడు స్కూల్ ఫీజెస్ ఆల్మోస్ట్ అరౌండ్ చిన్న పిల్లలకే రూ. 1,00,000 ఉన్నాయి. ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్ ఫీజెస్‌తో సమానం అయ్యి. సో, అందుకే ఇయన్నీ ప్రాసెస్ ఆలోచించి డిలే చేస్తున్నారు మ్యారేజెస్ అందరూ కూడా. ఇంకోటేంటంటే భయం. ఇప్పుడు మన లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్ చేసి, సేవింగ్స్ చేసిందంతా కూడా అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు మ్యారేజ్ అయ్యాక. ఇద్దరికి మైండ్ సెట్ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఇదివరకట్లాగా ఉంచితే ఉంటున్నారు, లేకపోతే డైవర్స్. ఇప్పుడు ఎక్కువ కూడా కేసెస్ కూడా అవే ఎక్కువైపోయినాయి డైవర్స్ కేసెస్. మళ్ళీ దట్టు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ. ఎక్కువ మళ్ళీ పైగా ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి అందులో. ఎందుకంటే ఆ ల్యాప్‌టాప్ అన్న ల్యాబ్స్ మీద పెట్టి వర్క్ చేస్తారు వీళ్ళంతా. సో, దానివల్ల చాలామందికి ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అలాగే లేట్ మ్యారేజెస్ వల్ల కూడా వస్తున్నాయి. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కొంతమందయితే అసల మాకు పెళ్లి అవసరమా అని కూడా ఆలోచిస్తున్నారు యూత్. సో, ఇన్ని సర్కమ్‌స్టాన్సెస్‌లో ఒక పెళ్ళన్నదే ఒక యుద్ధం మించి టాస్క్ అయిపోయిందది. సో, దానివల్ల చాలామందయితే డిలే అయితే చేస్తున్నారు. సో, ఇంకొక విషయం ఏంటంటే, ముందు ఈడు పెళ్లి చేయాలంటే ఆల్మోస్ట్ వీడి సీటీసీ ఒక 20 30 ఎంతో 40 ఉండాలి. బయట ఎక్స్‌పెక్టేషన్స్ చూస్తున్నారుగా. అంటే మరి వాళ్ళకంత ఉంటుందో లేదో తెలీదు గానీ,
సో ఆ 20 ఎల్‌పీయో, 30 ఎల్‌పీయో, 40 ఎల్‌పీయో అయితే వీళ్ళకి ఉండాలి. సో వీళ్ళకి ఉంటేనే మినిమమ్ మ్యాచెస్ అయినా వస్తాయి. సో దట్ మళ్ళీ మనోడికి ఊర్లో ఇల్లు ఉండాలి, అదో డూప్లెక్స్ అయి ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఫ్లాట్ ఉండాలి, ఒక 10 ఎకరాల పొలం ఉండాలి, లేకపోతే ఇక్కడ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఉండాలి. సో ఇన్ని కేసెస్లో ఒక మ్యాచ్ రావడం అంటే ఒక సాహసమే అని చెప్పాలి ఈ రోజుల్లో. సో ఇన్ని ప్రాసెస్ మధ్యలో ఇండియా యూత్ అంతా కూడా మ్యారేజెస్ అనేవి డిలే చేస్తున్నారు. సో దట్టు మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పేరెంట్స్కి నచ్చితే పిల్లలకి నచ్చరు, పిల్లలకి నచ్చితే పేరెంట్స్కి నచ్చరు, ఇద్దరికి నచ్చితే జాతకాలు కుదరవు. ఇది ట్విస్ట్. అది అలా ఉంటుంది. సో అన్నీ అయ్యాక ఏమన్నా ఉంటారా అంటే చెప్పలేం. ఫేత్ అదంతా. అది ఇన్ని సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. సో అందుకే కూడా ఎవరైనా కూడా ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా డెసిషన్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన ఖర్చు ఏది కూడా రాదు. తినేసినోడు ఏం చెప్తాడంటే, మొత్తం అన్నీ తిన్నాక కూడా వాడు కైని అంటున్నానంటే, మొత్తం అన్నీ తిన్నాక కూడా వాడు ఏదో తక్కువైంది అంటాడు. కిల్లీ తక్కువైందో, లేకపోతే ఐస్ క్రీమ్ తక్కువైందో, లేకపోతే స్టార్టింగ్ జ్యూస్ తక్కువైందో అంటాడు. వాడికి ఏం తెలుసు నీ కండిషన్స్ అన్నీ. పై కద్దరు చొక్కాలు ఉంటాయి కానీ లోపల బనీళ్ళు ఉంటాయి, బొక్కల బండి. సో ఇవన్నీ కేసెస్ అర్థం చేసుకుని జనాలు మ్యారేజ్ లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. సో దట్టు మళ్ళీ కట్నాలు అనే టాపిక్కే చాలామందికి ఎగిరిపోయింది. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నా ఓకే. సో మళ్ళీ మేము జాబ్ చేసేవాడికే ఇస్తాం, బిజినెస్ చేసేవాడికేమో, వ్యవసాయం చేసేవాడికేమో, లేకపోతే వాడు వేరే ఏం చేసినా గవర్నమెంట్ జాబ్ లేకపోతే ప్రైవేట్ జాబ్, దట్టు మళ్ళీ సాఫ్ట్వేరే ఉండాలి. ఎందుకు గమ్మున పోతే ఇంటికి వచ్చాడాక నాకు అర్థం కావట్లేదు. అది ఎందుకు వీళ్ళు సాఫ్ట్వేర్ అంటున్నారు. వాళ్ళ పడి మెంటల్ ప్రెజరు మీకు కనబడదు. ఎందుకంటే పైన మొత్తం షో ఆఫ్ కింద కనబడద్దు మీకు, కనిపించేదంతా. కానీ లోపల తెలుస్తుంది వాళ్ళకి ఆడు పడే మెంటల్ ప్రెజర్ ఏంటో. జీతం బాగానే వస్తుంది కానీ వాడు హ్యాపీగా ఉండడు ఆ పడి జీతానికి. మిగతా వేరే ఫీల్డ్స్లో ఉంటారు, వాళ్ళు వర్క్ చేసినా, వాళ్ళు సంపాదించినా, వాళ్ళకి వచ్చి 10,000, 20,000 లేకపోతే 50,000తో వాళ్ళు పీస్ఫుల్గా లైఫ్ అయితే గడిపేస్తారు. సో వీళ్ళకి వచ్చే ఎక్స్పెండిచర్ కూడా, వీళ్ళకి వచ్చే ఇన్కమ్తో పాటు వీళ్ళ ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉంటుంది. నాట్ ఏ స్మాల్ థింగ్ అదంతా. వాడికి ఒక ₹1,00,000 20,00,000 వస్తున్నాయంటే దాన్ని బట్టే వాడు ఎక్స్పెండిచర్ ఉంటుంది. వాడు సిటీలో ఉంటున్నాడు కాబట్టి వాడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోద్ది. ఇప్పుడు ఊర్లో ఉండేవాడికి ఎంత ఉంటుంది మహా అయితే ఖర్చు? నెలకు ఒక 20,000 మించి కూడా ఉండదు. 20,000 ఉంటే ఆడు దర్జాగా బతికేయచ్చు ఊర్లో. కానీ సిటీలో కుదరదు. ఇప్పుడు హాస్టల్కే దగ్గర దగ్గర 12,000 దాకా అవుతున్నాయి. హాస్టల్లో ఉండి మళ్ళీ ఫుడ్ బయట అవి ఇవి తింటే 15,000 దాకా అవుతున్నాయి జాగ్రత్తగా ఉన్నవాడికి. మళ్ళీ బైక్ అవి ఇవి ఉంటే 20,000 అవుతాయి. రైతులకు చేయరు, బిజినెస్ మ్యాన్లకు చేయరంటే ఆ బిజినెస్ మ్యాన్స్ నడిపే ఇండస్ట్రీ మీదే మొత్తం అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. సో అక్కడ ఎలా లాజిక్ మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. అంటే జాబ్ అన్న సెక్యూర్ అని అంటున్నారు, అదేం సెక్యూరో నాకు అర్థం కాలే జాబ్ అన్నది. ఎందుకంటే వాడు అవసరం ఉంటే ఉంచుతాడు, లేకపోతే పీకేస్తాడు, మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కోవాలి, మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కోవాలి. అదేదో మనమే ఒక 3-4 ఇయర్స్ కష్టపడి ఒక బిజినెస్ బిల్డ్ చేసుకుంటే దాని మీద వెళ్ళొచ్చు కదా మనం. లేదు నాకు ఈ జాబే కావాలి, నాకు ఈ సాఫ్ట్వేరే కావాలి. ఏంటో ఈ జనం అంటే సొసైటీ కూడా జనాన్ని అలాగా హిప్నటైజ్ చేసింది. ఈ జాబ్కి వెళ్తే గొప్ప, ఈ జాబ్కి వెళ్తే తక్కువ, ఈ పని చేస్తే తక్కువ, ఈ పని చేస్తే ఎక్కువ. ఇప్పుడు 100 ఎకరాలోడు వచ్చాడంటే రైతు, వాడికి విలువిస్తారా, లేకపోతే ₹1,00,000 నెలకి ఉన్నవాడికి విలువిస్తారా? అంటే 100 ఎకరాలోడు కూడా చదువుకున్నవాడే ఫర్ ఎగ్జాంపుల్. ఇద్దరికి సమానంగానే ఉంటుంది కదా. ఇంకొక ఎక్కువ చెప్పాలంటే 100 ఎకరాలోడికి విలువ ఎక్కువ ఉంటుంది. సాటిస్ఫాక్షన్లో ఏ పని చేసుకుంటే బాగుంటుందో అది చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకటే చేస్తాం, ప్రతి ఒక్కళ్ళు మేము ఒక్కదానికి ఇంపార్టెంట్ ఇస్తాం, అదే హై పేయింగ్లో ఉంటుంది అంటుంటే అది కష్టం. ఎందుకంటే మనం చెప్పలేము. ఇప్పుడు ఇవాళ మార్కెట్ లేదు సాఫ్ట్వేర్లో పెద్ద. ఉన్న వాళ్ళందరూ భయపడుతూ చేస్తున్నారు, ఈఎంఐస్ లోన్స్ ఉన్న వాళ్ళంతా. ఆ లేనోడి పని నాలా బిందాస్గానే బాగానే ఉంటుంది. మనం దేనికైనా తెగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ లోన్సే పెద్ద ఇబ్బంది. అంటే పైకి అంతా షో కేస్గా మొత్తం కొంచెం పాష్గా కనబడుద్ది, లోపల చూస్తే ఏమి ఉండదు ఐటీలో. అది తెలియదు బయట జనానికి. అంటే కంపెనీ మారితే ఇస్తారు కదంటే, ఇప్పుడు ఇస్తారు కంపెనీ మారితే బాగా ఇస్తున్నారు బయట జనాలకి. సో అవి ఇచ్చినా కూడా అది ఉంటుందో ఊడిపోతుందో తెలియవు బయట జాబ్స్ అన్నీ కూడా. మైండ్ సెట్ జనాలు కొంచెం మారాలి. ఎందుకంటే ఇది ఎలా ఉన్నారంటే, లిటరల్లీ బిజినెస్ చేద్దాము అంటే పెళ్ళి అయ్యేదాకా జాబ్ చేయి, ఇప్పుడు పెళ్ళి అయ్యాక జాబ్ మానేస్తే, ఇప్పుడు పెళ్ళి అయ్యాక ఉద్యోగం పోతే వాడిది ఎగ్జాంపుల్. ఇప్పుడు పెళ్ళి అయ్యాక సపోజ్ వాడికి వస్తున్న 3-4 ల్యాక్స్ మంత్కి, లేకపోతే 1 ల్యాక్ 2 ల్యాక్స్ అయిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు డైవర్స్ ఇచ్చి తీసుకెళ్ళిపోతారా? అలా ఉన్నాయి మీరు చెప్పి. ఒకసారి ఆలోచించాలి జనాలు కూడా. సో కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. మనం రియల్ అండ్ రాగా మాట్లాడదాం. ఫాలో సాయి సందీప్ టాక్స్.